ప్రైజ్ ద లార్డ్. సోమవారము మే 6, 2024. ఈ రోజు దేవుని వాక్యము, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. కీర్తనలు 139వ అధ్యాయము 1వ వచనము. ఆయనకు తెలుసు, యమున ముంబైలో నర్సు ఉద్యోగానికై బయలుదేరుచున్నది. అతి తక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్న తన గ్రామంలో పనిచేయటానికంటే పట్టణంలో ఉద్యోగం చేయడం ద్వారా తన కుటుంబ అక్కరలను మెరుగ్గా సమకూర్చగలదు. తను బయలుదేరే ముందు రాత్రి తన 5 ఏండ్ల పాపను చూసుకుంటున్న తన సహోదరికి పాపకు 1 స్పూన్ చక్కెర ఇస్తే తను మందులు వేసుకుంటుంది. తను చాలా బిడియం గలది. తన తోటి వయస్కులతో క్రమేణా ఆడుకుంటుంది. మరి ఆమెకు చీకటి అంటే చాలా భయం అని ఆమె సూచనలు ఇవ్వసాగింది. ఆ మరుసటి రోజు యమున తను కూర్చున్న ట్రైన్ కిటికీ గుండా చూస్తూ, ప్రభువా, నా కుమార్తె గూర్చి నాకు తెలిసినట్లుగా మరెవరికీ తెలియదు. నేను తనతో ఉండలేను, కానీ మీరు తనతో ఉండగలరు అని ప్రార్థించింది. మనం ప్రేమించే వారి గూర్చి మనకు బాగా తెలుసు, ఎందుకంటే వారు మనకెంతో ప్రియమైన వారు కనుక. వారి అన్ని విషయాలను మనం గమనిస్తుంటాము. వారిని గూర్చి మనకు తెలిసినట్లుగా వేరెవ్వరికీ తెలియకపోవచ్చు. అయితే అన్ని సందర్భాలలో వారితో మనం ఉండలేం కాబట్టి వారు ఏదైనా ప్రమాదానికి గురవుతారేమోనని వారిని గూర్చి ఎంతగానో కలవరపడతాం. 139వ కీర్తనలలో మన గూర్చి దేవునికి తెలిసినట్లుగా వేరెవ్వరికీ తెలియదని దావీదు మనకు గుర్తు చేస్తున్నాడు. అలాగే మన ప్రియమైన వారిని కూడా ఆయన బాగా సన్నిహితంగా ఎరుగును. ఆయన వారి సృష్టికర్త. వారి అన్ని అక్కరలను ఆయన అర్థం చేసుకోగలరు. వారి అనుదిన జీవితాలలో ఏమి జరుగుతుంది అని కూడా ఆయనకు తెలుసు. ఆయన వారితో ఉండి వారిని ఎన్నటికీ విడువడు. ఈ విషయంలో మీరు దేవుని విశ్వసిస్తున్నారని ఎలా చూపగలరు? ఆలోచన చేయండి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నా ప్రియమైన వారితో నేను ఎల్లప్పుడూ ఉండలేకపోయినా వారిని మీ ప్రేమగల సంరక్షణకు అప్పగిస్తున్నాను. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.